హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పాప మెంతికూర ఫ్రై కావాలని చాలా రోజుల నుండి అడుగుతుంది. లక్కీగా ఈరోజు అమ్మటానికి వచ్చిందండి. దీన్ని ముందుగానే కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసాను. కడిగిన దాన్ని నీళ్లు పోవటం కోసం ఇలా ఒక చిల్లులు గిన్నెలో తీసుకుంటున్నాను. మనకి దీంట్లో ఇసుక రాళ్ళు చాలా ఉంటాయండి. చూడండి ఎన్ని రాళ్ళు వచ్చాయో. మెంతికూర వాటర్ పోయేలోపు ఈలోపు గిన్నెలు రుద్దేసుకున్నాను. పాపకి హీటర్ కూడా పెట్టేశాను, స్కూల్ ఉంది కదా. ఈలోపు బట్టలు నానబెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే ఉల్లిపాయలు కోసుకుని ఎల్లిపాయలు ఒక 4 దంచి పెట్టుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. మెంతికూర ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి. మేమైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడతాము. 2 గంటల ఆయిల్ వేసుకున్నానండి నేనైతే. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలండి. మీరేం కర్రీ చేశారు ఈరోజు చెప్పండి కామెంట్లో. ఉల్లిపాయలు వేసాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పసుపు వేసాక ఇవి కొంచెం కలర్ వస్తాయి. కలర్ వచ్చాక ఇంకా మనం ముందుగా తరిగి పెట్టుకున్న మెంతికూర వేసేసుకోవాలి. మెంతికూర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఇంత ఉంది కానీ చూడటానికి, తర్వాత చాలా కొంచెమే అవుతుందండి. ఈలోపు బియ్యం కడిగేసాను, స్టవ్ మీద పెట్టేశాను. ఒక పక్కన కర్రీ అవుతుంది. నిన్న ఫ్రిడ్జ్లో నుండి తీసిన దోశల పిండి ఉందండి, అది టిఫిన్ వేయాలి. ఇది చూడండి పెరుగు, మొన్న మా గేదె తినింది కదా, దాని పెరుగు తోడు పెట్టాను. ఎలా గట్టిగా ఉందో చూడండి. ఇక్కడ టీ కూడా రెడీగా పెట్టేసి ఉంచుకుంటున్నానండి. మార్నింగ్ అంతా హడావుడి అవుతుంది కదా, పాపకు ఒక పక్కన వంట చేయాలి, టీ రెడీగా పెట్టేసుకుంటే తర్వాత గ్యాస్ వెలిగించుకోవచ్చని. ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత తగినంత కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 3-4 సెకండ్స్ ఉంచుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. నేను వంట పని చేస్తుంటే మా వారు బయట పాలు తీస్తున్నారండి. గేదెలని ఖాతాలు ఉన్నాయి కదా, వాళ్ళకి పొయ్యాలి పెందలాడి. ఆ గేదెని తీసాక నెక్స్ట్ ఈ గేదెని తీయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పాపకు టిఫిన్ వేస్తున్నానండి. పాప స్నానంకి వెళ్ళింది, స్నానం చేసి వచ్చి ఈ టిఫిన్ తినేస్తుంది. నేను ఈలోపు వేరే పని చూసుకుంటాను. పాప స్కూల్కి వెళ్ళిన దాకా బాగా హడావిడిగా ఉంటుందండి. ఒక పక్కన టిఫిన్ అయిపోయింది, ఇంకో పక్కన రైస్ కూడా అయిపోయింది. మనం ఈ రైస్ దించేసి ఈ పెనం ఈ స్టవ్ మీదకి మార్చుకొని అటువైపు టీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకా పాప లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. దోశలు వేయమనిందండి స్నాక్స్ బాక్స్కి. పాపకు టిఫిన్ కూడా పెట్టేశాను. మా వారు పాలు తీసేశారు. ఇప్పుడు ఇంకా అసలు యుద్ధంలోకి స్టార్ట్ అవ్వాలండి. ఇదంతా చూడండి గడ్డి అంతా ఎలా ఉందో. నేను ఇప్పుడు ఇదంతా శుభ్రంగా ఇక్కడ నుండి అటు చివరి గేట్ వరకు ఊడ్చుకొస్తే మా వారు పోగులు ఎత్తుతారు. ఒక 1/2 అవర్ పట్టిందండి ఇదంతా చూడండి. ఇప్పుడు శుభ్రంగా ఊడ్చుకొచ్చేసాను. మా వారు గేదెలకి మేత వేస్తున్నారు. ఊడ్చుకొచ్చిన తర్వాత కలాపు చల్లేసి ముగ్గు పెట్టేశానండి. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇప్పుడు వెళ్ళి పాపకు మళ్ళీ జల్లు వేయాలి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. మీ పూజ కంప్లీట్ అయిపోయిందా? నాదైతే కంప్లీట్ అయిపోయిందండి. సరే, ఓకే, బాయ్.